కడుపులో పడ్డ బిడ్డ 9 నెలలు మనం మోసి కానీ వాళ్ళని పెంచి పెద్ద చేసిన తర్వాత ఆ బిడ్డ తన మాట వినకపోతే ఆ అమ్మకి ఎంత నరకం, ఆ తల్లిదండ్రులకి ఎంత నరకం తెలుసు కదా. 9 నెలలు మోస్తామే కడుపులో వాళ్ళని. ఆ 9 నెలలు మోసి వాళ్ళని బయటకు వచ్చాక వాళ్ళకి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తాం మనం. కానీ వాళ్ళు మన మాట వినకుండా వాళ్ళకి నచ్చిన పని చేస్తా అని, వాళ్ళకి నచ్చిన ఇష్టమైన వ్యక్తుల్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి, వాళ్ళకి నచ్చిన లైఫ్ వాళ్ళు అనుభవించాలని చెప్పేసి వాళ్ళకంటూ ఒక స్వతంత్రం అనేది, వాళ్ళకంటూ ఒక స్వతంత్రాన్ని కావాలని కోరుకుంటారే చూడు పిల్లలు, అది చాలా రాంగ్. చాలా అంటే చాలా రాంగ్. నీ తల్లిదండ్రికి నీకు నచ్చనిది నువ్వేదీ చేయకు. నీకు తల్లిదండ్రికి నచ్చింది నువ్వేదైనా చెయ్యి. నీకు కనిపించని ఆ దేవుడి కన్నా నీకు కనిపించే తల్లిదండ్రులే చాలా పెద్ద గురువులు. కనిపించని దేవుడు కాదు, కనిపించే తల్లిదండ్రే నీకు గురువు, దైవం, అన్నీ ఇంకా సర్వస్వం కూడా. అర్థమవుతుందా? అమ్మ నాన్న మాట వింటే ఖచ్చితంగా బాగుపడతారు ఎవరైనా సరే. అమ్మ నాన్న మాట వినకుండా ఇంకా ఏదైనా చేస్తే మాత్రం ఇంకా నాశనం అయిపోతాయి జీవితాలు మాత్రం. ఒక్కసారి ఆలోచించండి. మీరు చేసే ఒక తప్పు గురించి ఒక్కసారి ఆలోచించి మీ నిర్ణయం తీసుకోండి ప్లీజ్. ఓకేనా? అందరికీ చెప్తున్నాను, అందరూ నా వాళ్ళు అనుకొని చెప్తున్నాను. అర్థం చేసుకుంటే బాగుపడతారు.